ఐకమత్యం అంటే గిది. బాధలు పడుతున్న తోటల కోసం తొడగొట్టి బరాబర్ బరిగీసి కొట్లాడుడంటే గిది. మందుబాబుల తిప్పలు తీసేతందుకు ఎవలో ఏడికేలో రారు. బీరన్నల గోసలు వాపేతందుకు ఏ లీడర్ దారి చూపడు. మనకి మనమే నిలబడాలి, మన హక్కుల కోసం మనమే తన్లాడాలి అని ఇగో ఇట్లా నడి రోడ్డు మీద సింహ చీకట్ల ధర్నాకు దిగిరిల్లు. మహిబాద్ జిల్లా గూడూరు కాడ వైన్ షాపుల కేఎఫ్, టూబర్గు, బడ్వైజర్ అసంటి మంచి బ్రాండెడ్ బీర్లు ఉన్నా గానీ అవన్నీ బెల్ట్ షాపులకు అమ్ముతున్నారట. సైడ్ కెళ్ళి మాకు బీర్లు లేకుండా చేస్తున్నారు, బెల్ట్ షాపులో ఎక్కువ రేటు కొని తాగవలసి వస్తుంది, ఇదెక్కడ అన్యాయం అనుకుంటే న్యాయం కోసం నడి రోడ్డు మీద ఇట్లా ధర్నాకు దిగిర్రు. నలుగురు చూసే తట్టు చేసిర్రు. ఏ దేశం మీద పెద్ద పెద్ద లీడర్ల నిరసనలు ధర్నాలకే దిక్కు దివారం లేదు. మనల్ని కూడా పట్టించుకుంటాడు. 10, 5 ఎక్కువనో తక్కువనో ఒక బీరేసి బొక్కబార్లం అంటే కాదా? బ్రాండ్ బీర్లే కావాలనుకుంటే దొరికినోనికి దొరుకుతాయి, దొరకనోనికి దొరకవు. పైసలు ఉన్నోడు కొంటాడు, లేనోడు ఊకుంటాడు. మనకేం పట్టింది అని లైట్ తీసుకోలేదు. చూసి రైళ్లు తాగేటోళ్ళు అందరు మనోళ్లే, సుక్కేసేటోళ్ళు అందరు మన తోటోళ్లే అనుకొని ఇట్లా చేయి కలిపి రోడ్డు మీద ధర్నా చేసిరు. అట్లుంటది మన మందుబాబులతోనే అలా ఐకమత్యంతోని. ఇది తెలియక కొందరు జనాలేమో వచ్చిగానే ఆడిపోసుకుంటారు. లిక్కర్ తాగి పచ్చ నీళ్ళ చిచ్చులు లేస్తాయి, పంచాలే పగలు పెరుగుతాయి, తలకాయలు పక్కున వలుగుతాయి అని పడనోళ్ళు ఒకటికి డజన్ ఉట్టించి చెప్తుంటారు. అసొంటోళ్ళు ఇలా కలిసి కట్టదనం చూసినాకరన్నా మారురిగా. ఇన్నిగనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉన్నా కూడా పెయ్యంతా పొయ్యి మీద పెట్టినట్టే ఉడుకుతున్నది. అసొంటిది చిన్న చిన్న జీవాలు, పిట్టే పానాల పరిస్థితి ఏం చెప్పుర్రి? మీదికెళ్ళి కరెంటు కటింగ్లు చేయంగా అరిగోస్ అవుతున్నది. ఇట్లా చెప్పా చేయకుండా ఊకుకే చినుకు పడ్డా పడుతున్నట్టు అనిపించినా కరెంటు తీస్తుండే వరకలా కోళ్ల ఫాములకు కొత్త తిప్పలొచ్చి పడ్డాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ కాడుండే కుమారస్వామి అనే ఈయన కోళ్ల ఫామ్ లా ఇప్పటిదాకా 100కు మీదనే కోడి పిల్లలు చచ్చిపోయినాయని కోపంతోని పానం కలకలై పట్టరాని ఆవేశంతోని లైన్ మెన్ కి ఫోన్ చేసి లైన్ పాయింట్ ఆయన తిప్పలని చెప్పుకుంటూ అరుచుకున్నాడు. ఇక నెల మీకు బకాయి లేకుండా కరెక్ట్ గానే కరెంటు బిల్లు కడుతున్నా, మీదికెళ్ళి మాకు కోళ్ళు వస్తాయని అడిగి మరీ మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు నెలా పట్టుకపోతేనే ఉన్నారు, అయినా కూడా కరెంట్ ఎందుకు తీస్తుర్రు అని ఇచ్చి పడేసింది. ఇట్లా కోళ్ళ ఫారం కట్టుకొని సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చే జూన్ నెల నుండి జూలై నెలలా, జూన్ మే నెలలా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అలా కరెంట్ పోతుంది. వర్షం పోదాళ్ళ మంగళ మండ కాడ డీపీ బంద్ చేస్తాలు. ఇక కదా ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాలు, ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాలు. ఇక్కడనే ఉన్నా నేను, వీడియో తీస్తాను అది మొత్తం కూడా. నేను ఇప్పుడు ఇలా రచ్చరచ్చ కాకపోతే ఏమన్నావు చూడు, నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే బంద్ అవుతుంది? ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది? ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది? ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది నాకు చెప్పాలి. అది నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఆ డిఫాల్ట్? ఒక నెల చూస్తావు, 10 రోజులు చూస్తావు, 20 రోజులతో నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు లేదే కదా, వాన వచ్చినప్పుడు లేదే కదా. నిన్న కట్టా సార్, నిన్న కట్టిన ఫోన్ పే తోటి కట్టాలంటే 5,181 రూపాయలు కట్టి నిన్న జూన్ నెల ఈ బిల్ అంతా. ఫ్యాన్లు తిరుగుతాను, అవి తిరుగుతాను, ఇవి తిరుగుతాను. నేను ఏమైనా డ్యూ ఉన్నానా? ఏమైనా కడతలేనా? వచ్చినప్పుడు అలా కోడి పిల్లలు ఇస్తలేమా వాళ్ళకు? సార్ మా ఫార్మాలిటీ ప్రకారం మా కోడి ఎత్తంటే ఇస్తలేమా? ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావులను? దేని గురించి మీరు పెట్టుకోగల బంట మేము పెట్టుకో, సోలార్ పోతాం కదా. ఈ 3,70,000 కట్టే ఇంకో 1,50,000 కడితే నరేంద్ర మోడీ ఇచ్చే దానికి పోతాం కదా. ఇంకా నువ్వే అనబడితే బెయిరిస్తానా అంటే నైట్ 6 దిగినప్పుడు మేము ఎంత ఆగమవుతాను? 100 6 వచ్చిపోయినాయి. 100 6 కంప్లీట్ తెలుసా? నీకు లైవ్ లో చూపి అంటే కూడా చూపిస్తా. నేను డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు చెప్పులు మెడకాయి నాకు. ఇక ఈ వీడియో ఇంత వైరల్ అయ్యే వరకలా అదన్న అట్లాడుగు, నువ్వు తగ్గొద్దు. లేకుంటేంది కరెంటు కోతలతో పానం కుత అవుతుంది అని అంటే తొండల మీద బండలు ఎత్తేసి బదనాం చేస్తున్నారు అనుకుంటా ఇంకొందరు గులుగా పట్టిరు. మరి ఇంకా అసలైన వాహనకాలం ముంగట ఉన్నది. అప్పటికి ఇంకా కరెంటు తిప్పలు ఎట్లుంటాయో, కరెంట్ ఆఫీస్ వాళ్ళు చేసే కవర్ డ్రైవ్లు ఎట్లుంటాయో చూడాలి మరి.